పైకి అందముగా తెల్లగా శృంగారింపబడినారు. కానీ సమాధి తవ్వితే ఏముంటుంది? సచ్చిన వారి ఎముకలు కంపు కొడుతూ ఉన్నది. నీ అంతరంగ హృదయము, నా అంతరంగ హృదయము పరిశీలన చేస్తే కంపు కొట్టేదిగా ఉండకూడదు. శత్రువైన సాతాను నా హృదయంలో ఇంకను నివసించినట్లయితే నేను కంపు కొడతాం. పాపపు వాసన, దుర్వాసన. సహోదరి సహోదరుడా, అయితే యేసు క్రీస్తు వారికి స్థానం ఇస్తే పరిమళ వాసనగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. అయితే ఎంతమంది గ్రహింపు కలిగి ఆయన వైపు చూసే వారిమిగా ఉన్నాం. సచ్చిన నిన్ను నన్ను బ్రతికించడానికి వచ్చినాడు. అయితే నీ పాపములు ఆయన రక్తంలో కడగబడాలి. కడగబడితే పాపమునకు ప్రాయశ్చిత్తం వస్తే ఇక ఎన్నటికీ చనిపోవు. ఆయన సెలవిస్తున్నాడు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. సహోదరి సోదరుడు, చనిపోయినను తిరిగి లేపబడతాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిశుద్ధ దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని నీ పాపములన్నీ ఆయన రక్తం ద్వారా తుడిచివేయబడితే మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నిట్టూర్పులు ఉండవు, కన్నీరుండదు, కలతలు ఉండవు. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేవాడే. సహోదరి సహోదరుడా, గొప్ప సంతోషాన్ని ఇచ్చేవాడే. మోక్ష రాజ్యంలో నన్ను కూర్చుండబెట్టేవాడే. ఎక్కడ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఆయన పాదముల యొద్దకు రాగలవా? లోకంలో పరుగులెత్తుట మానివేసి దేవుని వాక్యం వినుట కొరకు పరిగెత్తగలుగుతున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి పరిగెత్తున్నావా? ఎందు నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకుని వల్లని పరిగెత్తుచు ఉన్నాను. పౌలు భక్తుడు దేని కొరకు పరిగెత్తటమలా? సమాధుల్లో వెదగటానికి పరిగెత్తటమలా? సహోదరి సహోదరుడా, దేని నిమిత్తము యేసుక్రీస్తు వారి చేత పట్టబడితేనో దాన్ని నేను పట్టుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలి. ఆ రక్షణ వస్త్రం నాకు ధరింపబడాలి. దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని నేను పొందాలి. అలాంటి ఆశలు కలిగి జీవిస్తే నీ జీవితంలో ఎన్నటికీ మరణం ఉండదు. సహోదరి సోదరుడు, నిత్య సంతోషంతో నింపబడతావు. అక్కడ ఏ వేదన ఉండదు, కన్నీరు ఉండదు. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అయితే ఈ అనుకూల సమయంలో, ఈ కృపకాలంలో ఆయన నిన్ను నన్ను ప్రేమించి బ్రతిలాడుచు ఉండగా ఎంతమంది సహోదరి సోదరుడు ఆయన కేక విని ఆయన ఎదుకు వచ్చేవారిమిగా ఉన్నాం. ఎంతమంది సహోదరి సోదరుడా, పాపము మనల్ని ఏలనీయకుండా క్రీస్తు వారి రక్తము ద్వారా పరిశుద్ధపరచబడే వారిమిగా ఉన్నాం. ఎంతమంది పాపమునకు దూరముగా పరుగులెత్తటానికి, దేవుని యొక్క నీతిని పొందటానికి ఇష్టపడే వారిమిగా ఉన్నాం. ఎంతమంది దేవుడు మనకిచ్చిన శరీర అవయవాల్ని దుర్నీతి సాధకములుగా చేసుకుంటున్నాం. ఎంతమంది దేవునికి అప్పగించుకుంటున్నాం. పరిశీలన చేసుకో. క్రీస్తు వారితో కూడా సిలువ వేయబడాలి. శారీర కార్యములో సిలువ వేయబడాలంటే ఈ మధ్యలో గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేసుకుంటున్నారు, మోస్తున్నారు, ఏదో యాక్షన్ చేస్తున్నారు, నటన చేస్తున్నారు. కొరడాతో కొట్టినట్టు నిజంగా 4 దెబ్బలు తీస్తే పరుగులు ఎత్తాడు. యాక్షన్ అయితే చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, వేషధారణతో కూడిన భక్తి వద్దు. ఆయన నిన్ను సిలువ మోయమని చెప్పలేదు. నీ సిలువ ఎత్తుకో. నీ పాపాల విషయమై పశ్చాత్తాపడు. నీ పాపాల విషయమై కన్నీరు కారు. నీ పాపం ఎంత ఘోరమైనదో యోచన చేసుకో. ఎందు నిమిత్తం ఆయన అప్పగింపబడినాడో అర్థము చేసుకో. సహోదరి సహోదరుడా, పరిశీలనతో కూడిన భక్తి
నిన్ను నన్ను మోక్ష రాజ్యంలో కూర్చుండబెట్టబోతూ ఉన్నది. నెట్టివేసుకుంటూ ఆచారంగా చేసే భక్తి నిత్య నరకము, తీక్షణమైన అగ్ని. సహోదరి సహోదరుడా, న్యాయపు తీర్పులోనికి వెళ్ళవలసి ఉన్నది తీక్షణమైన అగ్ని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఈ దినములలో నీ యొద్దకు వచ్చి నిన్ను నన్ను కేక వేస్తూ ఉన్నాడు. నీ కోసము ఆయన ఎంతో ప్రయాసపడి ఘనమైన శిలువ కార్యము జరిగించినాడు. నీ యొద్దకు వచ్చినాడు. ఎండ వేళలో సహోదరి సహోదరుడా, సమరయ స్త్రీ కొరకు బావి యొద్ద కూర్చున్నాడు. ఈ దినమున నీ కొరకు నా కొరకు ఈ స్థలమునకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతమంది లోబడుతూ వచ్చినాడు. దాహం అవుతుంది, నీరు ఇవ్వమని అడిగినాడు. సహోదరి సహోదరుడా, ఆయనకి దాహం వేస్తే నిన్ను అడగవలసిన అవసరం లేదు. సమస్తం ఆయన చేతిలో ఉన్నవి. నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. సముద్రమును, భూమిని, వాటిలో ఉన్న వాటన్నిటిని ఆయన సృష్టించినాడు. నీళ్ల మీద నడిచినాడు. బండను పగలగొట్టి మధుర జలాన్ని ఇచ్చినాడు. ఆయన దప్పికొన్నాడు. అయితే నా దప్పికను తీర్చటానికి ఆయన నీ యొద్దకు నా యొద్దకు వచ్చినాడు. నిన్ను నన్ను రమ్మంటున్నాడు. నేను దప్పికొని ఉన్నావు. ఆయనకు తెలుసు. దప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమి మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా యౌవన రక్తాన్ని మీ కొరకు చిందించినాను. మీ అపరాధముల నిమిత్తం అప్పగింపబడినాను. నా యొద్దకు రండి, మీ దాహాన్ని తీరుస్తాను. మీ పాపపు దాహము నుండి మిమ్మల్ని విడిపిస్తాను. దప్పిగొన్న వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహజలము నేను కుమ్మరిస్తాను. సహోదరి సోదరు, అలాంటి గొప్ప దేవుడికి దాహము కాదు. ఎండిన భూమి మీద, ఆ దప్పిగొన్ని వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును ఆయన కుమ్మరిస్తాడు. సహోదరి సోదరుడా, చెట్లు లేని మెట్టల యందు నదులను పారజేయువాడు ఆయనే. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నా పాపపు దాహము నుండి నిన్ను నన్ను విడిపించుట కొరకు, నిత్య జీవమునకు నిన్ను నన్ను వారసునిగా చేయుట కొరకు నీ కొరకు వేచియండి. నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ కొంత గ్రహించినది. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, మీరు ఎలా అడుగుతూ ఉన్నారు? అయితే యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, ఎందుకు ఈ నీరు తాగుతావు? ఎందుకు ఇంకా లోకంలో ఉంటావు? ఎందుకు ఇంకా పాపపు దాహము నిన్ను వెంటాడుతున్నది? ఆ దాహము నేను తీరుస్తాను. నా యొద్ద జీవజలం అన్నది. ఈ బావి నీళ్లు తాగితే మరలా దప్పికొంటావు. లోకంలో పాపంలోకి వెళితే నిత్య నరకానికి పాత్రుడు అవుతావు. అయితే నా యొద్ద జీవజలం అన్నది. ఆ జీవజలము నీవు త్రాగినట్లయితే మరెన్నటికి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికి దప్పికొనడు. అందు నిమిత్తమే నేను ఈ లోకంలోనికి వచ్చినాను. నా యొక్క జీవముతో నిన్ను నింపటానికి వచ్చినాను, నిత్యము జీవింపజేయటానికి, నీ పాపపు దాహము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చినాను. అయితే ఆమె శరీరానుసారంగా అర్థము చేసుకుని, అయ్యా మంచిది, ఆ జీవజలము నాకు ఇవ్వు. ప్రతిసారి ఇక్కడికి రాకుండా, ఎంత కష్టపడకుండా, మాటికి శ్రమ పడకుండా, చేదుకొనకుండా ఆ దాహం నాకు ఇవ్వు. లోబడినది కొంత, అంటే శరీరానుసారంగా ఆలోచిస్తుంది, ఈయన ఆత్మానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొంత లోబడి, అది నాకు కావాలి. ఎంతమందికి ఆశలు ఉన్నవి? ఆయన మహిమను చూడాలి, ఆయన ప్రభావం చూడాలి, ఆయన స్వరము నేను వినాలి. సహోదరి సహోదరుడా, ఎంతమందికి ఆశలు కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే వాటన్నిటిని చూడవాలంటే వేకున లేచి ప్రార్థన చేయి.